మనం మాత్రం ఎందుకు గిల్టీగా ఫీల్ అవ్వాలి? ఇదిగో నువ్వు తిను. థ్యాంక్ యూ. వాటికి ఫార్మింగ్ తెలీదు, మనకి తెలుసు కదా. ఏదో చెప్తున్నారు. ఓకే, నేను అలా మెయింటైన్ చేయలేను. ఆకలేస్తే ఏదైనా తినేస్తాను. అదే హై ఫై. సార్ ఇవ్వండి. హే, నేను ఇస్తాను ప్లీజ్. నేనే మిమ్మల్ని నేను ఇన్వైట్ పే చేయలేను అబ్బా. సరే ఓకే, సరే ఇవ్వని. డబ్బులు మిగిలాయి, అప్పుడప్పుడు వెళుతూ డిన్నర్కి వద్దాం. ఓకే థ్యాంక్ యూ. హాయ్ నాన్న. ఏంటి ఎంత ఆలస్యం? బస్సు లేట్ అయింది నాన్న, చాలా టైర్డ్ గా ఉంది. అలాగా, సరే తల్లి లోపలికి వెళ్ళమ్మా. ఓకే నాన్న. మా నేను వచ్చేసాను. రేపు కరెక్ట్ గా వచ్చే. ఓకే, ఐ మిస్ యూ రా. ప్రార్థన డిన్నర్ కి రామ్మా, టైం అవుతుంది. 2 minutes మా, వచ్చేస్తాను. త్వరగా రామ్మా, లేట్ అవుతోంది. ఓకే. అమ్మగారు పిలుస్తున్నట్టున్నారు, వెళ్ళండి వెళ్ళండి. ఛీ, పోరా పెదవా. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. ఆదవ్, డివోర్స్ కి ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేశాం. జడ్జి అడిగితే సేమ్ రీజన్ చెప్పండి. ఎనీ ఒపీనియన్ చేంజెస్ అని జడ్జి అడిగితే నో అని చెప్పండి. ఓకే కదా ఆదవ్? మీ వైఫ్ వస్తున్నారు. ఆదవ్, దీక్ష, ఏంటిది ఇద్దరు ఇలా అతుక్కొని నిలబడ్డారు? కొంచెం గ్యాప్ ఇవ్వండి. జడ్జి చూస్తే నన్ను తప్పుగా అనుకుంటారు. ఏదో నేను పర్పస్ఫుల్ గా మీకు డివోర్స్ ఇప్పించినట్టు అవుతుంది. కొంచెం మెయింటైన్ చేయండి. ఓకే? కన్ఫర్మ్ గా ఇవాళ వచ్చేస్తుందా? వస్తుందనే చెప్పారు. ఇక నుంచి నువ్వు నేను హస్బెండ్ అండ్ వైఫ్ కాదా? రా. ఒక సెల్ఫీ తీసుకుందామా? హస్బెండ్ అండ్ వైఫ్ का आखिरी రోజు. బ్రేకప్ అని ఇంకో పిక్ ఉందేంటి? ఆంటీ, ప్రార్థన ఉందా? ఉంది. మీరెవరు? నేను ఆదవ్, హైదరాబాద్ నుంచి వచ్చాను. ప్రార్థన, నిన్ను కలవడానికి హైదరాబాద్ నుంచి ఆదవ్ వచ్చాడు. ఆదవ్ వచ్చాడా? హక్ చేసుకుంటే తప్పుగా అనుకుంటారు. సారీ ఆదవ్. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏం లేదు, శారీలో ఫస్ట్ టైం చూస్తున్నాను కదా, అందుకే. అయితే ఇంకోసారి అక్కడి నుంచి రానా? అమ్మా, నేను చెప్పాను కదా, నా బెస్ట్ ఫ్రెండ్ వీడే ఆదవ్. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ లో ఉన్నాడు. పెళ్లి చూపులు ఫంక్షన్ ఎలా ఉంటుందో చూడాలన్నాడు, అందుకే రమ్మన్నాను. ఆదవ్, ఈవిడ మా అమ్మ. నమస్కారం ఆంటీ. నమస్కారం. మా నాన్నగారు. నమస్కారం అంకుల్. నమస్తే బాబు. ఆంటీ, పెళ్లి కొడుకు వచ్చేసాడు.
రండి రండి అందరు రండి. రే వెయిట్ చేయరా. నమస్తే అండి రండి. నమస్తే. హాయ్. హాయ్. ఆదవ్, నిలబడి ఉన్నావేంటి? కూర్చోవచ్చు కదా. పర్లేదు. హలో. నువ్వు ఏమైపోయావురా? ఏం లేదు, బయలుదేరాను. సారీ. ఏంటి వెళ్ళిపోయావా? చెప్పాలనుకున్నాను, అందరూ బిజీగా ఉన్నారు, అందుకే బయలుదేరాను. ఎక్కడికి? హైదరాబాద్ కు బయలుదేరాను. అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి? అంటే మ్యారేజ్ కి పిలవడం మర్చిపోకు, ఓకేనా? సారీరా. ఫ్రీ అయ్యాక ఫోన్ చేయి. ఐ మిస్ యూ. ఐ లవ్ యూ. మిస్ యూ టూ. హాయ్. హాయ్. ఏంటి ఒంటరిగా ఉన్నారు? ఏం లేదు, ఫ్రెండ్స్ వస్తానని చెప్పారు, అందుకే. ఓ, ఎంజాయ్ ఎంజాయ్. నేను పడుకోవడానికి పైకి Thank you. వచ్చాను. యు వాంట్ జాయిన్ మీ? ప్లీజ్, వన్ డ్రింక్. ఓకే. హియర్. థ్యాంక్ యూ. యు వెల్కమ్. Cheers. Cheers. ఏమైంది? ప్రార్థన ఈ మధ్య కనపడలేదు. ఏదైనా ప్రాబ్లమా? బ్రేకప్ అయింది. బ్రేకప్? బానే ఉన్నారు కదా. ఇప్పుడు కూడా బానే ఉన్నాం. మామజీ ఏ ప్రాబ్లం లేదు. మరెందుకని బ్రేకప్? మేము లవ్ చేయడం స్టార్ట్ చేయడానికి ముందు బ్రేకప్ కి ఓకే అని చెప్పుకుని స్టార్ట్ చేసాం. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఏ కండిషన్ అయినా ఓకే. చాలా స్టార్స్ వేస్తాను. ఎన్ని స్టార్స్ అయినా వేసుకో. ఏంటో అడుగు. నేను ఏ కండిషన్ అయినా ఓకే అని చెప్పాను కదా. ఇలా బ్లైండ్ గా ఉండకు ఆదవ్. యాక్చువల్లీ నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. Huh? నాకు నువ్వు నచ్చావు. జస్ట్ లవ్ చేస్తాను. లెట్స్ బీ ఇన్ అ రిలేషన్షిప్ వితౌట్ ఎనీ కమిట్మెంట్స్. నీకు ఇది ఓకే అయితే చెప్పు, మనం లవ్ చేద్దాం. ఇంతే కదా, దీనికి ఎవరైనా డబ్బులు ఓకే అంటారు. సరే, కండిషన్ ఏంటో చెప్పు. యాక్చువల్లీ నేను ఒక అడాప్టెడ్ కిడ్. అమ్మ నాన్నకి పిల్లలు లేకపోతే 3.5 ఏళ్ల వయసులో బెంగళూరులో ఒక హోమ్ నుంచి నన్ను తెచ్చుకున్నారు. నా కోసం వాళ్ళు చాలా చేశారు. నేను ఏం అడిగినా వాళ్ళు లేదనేవాళ్ళు కాదు. వాళ్ళు చూసిన కుర్రాడిని నేను పెళ్లి చేసుకోవాలి. నోరు తెరిచి అడిగారు,
కుదరదని చెప్పలేకపోయాను. నేనేం చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేను. ఇన్ఫాక్ట్ వాళ్ళు పెళ్లి కొడుకుని కూడా ఫిక్స్ చేసేశారు. వెంటనే పెళ్లి చేసుకునే ఐడియా లేదన్నాను, కానీ వాళ్ళు కోరుకున్నట్టే వాళ్ళు చూసిన కుర్రాడిని పెళ్లి చేసుకోవడమే నేను వాళ్ళకి చేసే అతిపెద్ద హెల్ప్. మీన్వైల్ నాకు నువ్వు నచ్చావు. లవ్ చేయాలనిపిస్తోంది. వాళ్ళ కోసం నా ఆశని సాక్రిఫైస్ చేయదలుచుకోలేదు. సో ఇదే నా సిచ్యువేషన్. అందుకని నేను మ్యారేజ్ చేసుకోలేను, బట్ లవ్ చేయగలను. ఇది నీకు ఓకే అంటే నేను రెడీ. నువ్వు దీన్ని ఎలా అయినా అనుకో. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, 1 night stand, 1 year stand, ఐ డోంట్ కేర్. బట్ దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. డిసిషన్ నీ చేతుల్లోనే ఉంది. యాక్చువల్ గా ఆ రోజు తను అలా చెప్పినప్పుడు పెద్దగా తప్పుగా ఏం అనిపించలేదు. చాలా నార్మల్ గానే అనిపించింది. బట్ ఈ రోజు తిరిగి చూసేటప్పుడు చాలా కష్టంగా ఉంది. మా పరిచయం పెరిగాక పోను పోను తన మనసు మారుతుందేమో అనుకున్నాను. బట్ తను పెళ్లి గురించి ఏమీ మాట్లాడలేదు. తను వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్క రోజు నేను నరకం అనుభవిస్తున్నాను. తప్పకుండా తను అలాగే ఫీల్ అవుతుందని